well. So this suggestion initially came from your honorable leader Chandrababu Garu. చాలా రోజుల నుంచి APNRT has started its operations in 2016. So the initial goal was to encourage investments by NRIs into the state of Andhra Pradesh. Also, he asked me to take care of whatever problems that NRIs have in all over the world. And I know Australia doesn't have much, US didn't have much, but the Gulf had a lot of needs. So throughout the first term, that's what we worked on. So we brought about 90 companies, IT companies to India, and there were a lot of welfare operations. So this time, even before he won the election, he had asked me, okay, what are we going to do this time with the APNRT? For people who don't know, APNRT is a body of government of Andhra Pradesh. It's not a private society. The only reason it was formed as a society is so that we can have independence. So we won't have as much bureaucracy. ఒకసారి మీలో మీ మెంబర్లు కాని వాళ్ళు చేతులు ఎత్తండి. APNRT మెంబర్లు కాని వాళ్ళు చేతులు ఎత్తండి మొహాట పడకుండా. APNRT మెంబర్లు కాని వాళ్ళు చేతులు ఎత్తండి. ఏంటి మొహాట పడుతున్నారండి? ఎంతమంది మీరు మెంబర్లు అంటే నేను నమ్మను. వెరీ గుడ్, వెరీ గుడ్. సో దీంట్లో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అడుగుతాను. మీ పుట్టుపూర్వోత్తరాలన్నీ మా దగ్గరికి వచ్చేసినాయి కదా మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు. మిమ్మల్ని APNRTలో మెంబర్గా మేము చేర్చుకుంటే అభ్యంతరం ఉన్నాళ్ళు చేతులు ఎత్తండి ఇప్పుడు. లేకపోతే ఆటోమేటిక్గా మీ అందరూ యూ విల్ బికమ్ మెంబర్స్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆయన ఏంటంటే ఈసారి వీ వాంటెడ్ టు చేంజ్ ది స్లోగన్. He doesn't want to keep on asking you to keep doing things for the state, keep doing things for us. He wants me to ask you what we can do for you. This whole occasion ఎందుకు వచ్చిందంటే, one day I was bragging to him, non-resident Telugus as a group have the highest per capita income in the world, and that is true. And especially people in the United States and Western countries. ఎంత ఉందన్నారు? నేను 96,000 ఉందన్న. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద నెంబర్స్ ఇన్ 2019 ఆ టైంలో. He said, what is the average American's income? I said 60,000. So I thought he was going to appreciate that we are so successful. He said, tell me how you can make it go up by another 50%. So 150,000 ఎట్లా చేస్తావో చెప్పమన్నారు. చంద్రబాబు గారితో పనిచేసిన వాళ్ళందరికీ దిస్ ఈజ్ ప్రాబబ్లీ ఫెమిలియర్. He always gives you the goals that you can't reach to make sure that you keep working till you drop. So అప్పటి నుంచి ఆలోచిస్తున్నాం ఎట్లా చేయాలని. సో బేసికలీ ద గోల్ ఫర్ అస్ ఈజ్ టు మేక్ యూ మోర్ పవర్ఫుల్. చాలామంది మీరు మమ్మల్ని అడుగుతూ ఉంటారు, మేము స్టేట్కి ఏదైనా చేయాలనుకుంటున్నాము, పార్టీకి ఏదైనా చేయాలనుకుంటున్నాము, ఏం చేయాలి అని. ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ ఫర్ అస్ ఈజ్ టు స్ట్రెంగ్థన్ యువర్ సెల్ఫ్, ఎంపవర్ యువర్ సెల్ఫ్. The stronger you are academically, economically, and research-wise, in every single way possible, the stronger you are, the stronger Andhra Pradesh is going to be. Future-lo etla undalante, the minute you step in to any country, they should start looking at you with respect. This happens with Japanese in the United States. When they come, జనం వాళ్ళ వెంక చూసి ఏడవరు, ఈ జపాన్ వచ్చాడు నా మీద పని చేయడానికని. They all look up to them because they bring the discipline, they bring the knowledge, they bring excellence. And మేము అక్కడికి వెళ్ళినప్పుడు, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎర్లీ 90s, ఫిజిషియన్స్ ఇండియా నుంచి వచ్చినా కానీ లోకల్ డాక్టర్ల ఆఫీసులు ఖాళీ అయిపోయాయి. ఎందుకంటే పీపుల్ క్యారీ దట్ ఒపీనియన్ దట్ ఇండియన్ డాక్టర్స్ ఆర్ వెల్ ట్రైన్డ్, దే ఆర్ కంపాషనేట్. సేమ్ థింగ్ విత్ ఇంజనీర్స్. సో వీ వాంట్ టు కంటిన్యూ టు బిల్డ్ దట్ ట్రెడిషన్. మన చూసి జలస్గా ఫీల్ అవ్వకూడదు. దే షుడ్ లుక్ అప్ టు యూ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. సరే, ఎనీవే ఉపోద్ఘాతం తర్వాత చెప్తాను. ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటనుకున్నాం కదా, మేము ఆయన ఇంకో గోల్ ఏం పెట్టారంటే, మెజారిటీ ఆఫ్ ది డెమోగ్రాఫిక్స్ ఏంటని అడిగారు. మేము ఎక్కువ మంది జాబులు చేస్తారండి ఎన్ఆర్ఐలు అన్నాం. ఆయన అన్నారు, వై డోంట్ యూ స్టార్ట్ మేకింగ్ దెమ్ ఇంటూ దగ్గర స్కిల్ సెట్ ఉండదు బిజినెస్ చేసుకోవటానికి. సో వీ థాట్ దట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఈజ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ థింగ్ దట్ యూ కెన్ అకాంప్లిష్.
మీకు కోటేశ్వరరావు గారు ఒక ఫ్యూ మినిట్స్లో చెప్తారు. ఆంధ్రప్రదేశ్, టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోర్ట్స్ అబౌట్ $20 billion విత్ ఎ B every single year. In addition to that, Andhra Pradesh imports about $13 billion every year, but majority of this business goes to Tamilians and Gujaratis, not to the Andhras, except where the government controls the trade. So, మేము అనుకుంది ఏంటంటే మనకి ఏపీఎన్ఆర్టీ సొసైటీకి 147 కంట్రీల్లో మెంబర్లు ఉన్నారు. మీ అందరూ ఫైనాన్షియలీ వైబుల్, యు ఆర్ ఆల్సో స్ట్రాంగ్, మోస్ట్ ఆఫ్ యూ కెన్ అఫోర్డ్, most of you will have enough working capital. This trading of the goods between Andhra Pradesh and here is going to be very, very simple. A lot of you may be worrying about the quality of the goods that you get or whether your money is not going to come back. We will take care of that. The society will take care of that from the Andhra side. We will make sure that your businesses are viable. మీరు నెలకి ఒక 2 రోజులు పనిచేస్తే శుభ్రంగా పని చేసుకోవచ్చు. ఎవ్రీ ట్రిప్కి 5 to 8% మీకు మిగులుతుంది. అది యూజువల్గా 4 or 5 cycles తిరుగుతుంది ఎవ్రీ ఇయర్. అంటే యూ కెన్ ఈజీలీ మేక్ 30-40% యాజ్ లాంగ్ యూ హ్యావ్ సమ్ వర్కింగ్ క్యాపిటల్. టు రెడ్యూస్ ద రిస్క్ ఫర్దర్ మీరు సిండికేట్ అయ్యి ఒక 10 మంది కలిసి పెట్టుకున్నారు అనుకోండి, మీ రిస్క్ మేము మేనేజ్ చేసి పెడతాం. మనకిప్పుడు 160 people దే ఆర్ రెడీ టు గో ఇన్ టు బిజినెస్. ఇంతకుముందు 2 వర్క్షాపుల్లాగా పెట్టాము. ఇక్కడ ఈ ఎండ్ ఆఫ్ ది వీక్ దుబాయ్లో పెట్టి 250 members అవ్వగానే వీఆర్ గోయింగ్ టు గో టు ది చీఫ్ మినిస్టర్ అండ్ ఆస్క్ హిమ్ వాట్ ఆర్ ఆల్ ది ఇన్సెంటివ్స్ దట్ వీ కెన్ గెట్ టు గెట్ ఎ కిక్ స్టార్ట్. సో వీ ఆల్ వాంట్ యూ టు యాక్టివ్లీ పార్టిసిపేట్. లిసన్ టు హిమ్. ఓన్లీ ఇఫ్ యూ ఆర్ కన్విన్స్డ్ యూ గెట్ ఇన్, వీ విల్ మేక్ షూర్ దట్ యూ డోంట్ లూజ్ యువర్ షర్ట్. ఎస్పెషల్లీ కమింగ్ టు ది హౌస్ వైఫ్స్, you know, you are all well educated, you are all capable, you all understand the numbers. You can give your hand, you know, you can send your kids to the school and still do this business. This is one of the easiest you can get in. రేట్లు పెరిగితే మీకు ఏమీ అవ్వదు, రేట్లు తగ్గితే మీకు ఏమీ అవ్వదు. బికాజ్ యు ఆర్ నాట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎనీథింగ్, యు ఆర్ జస్ట్ ట్రేడింగ్. మీకు మార్జిన్ ఉంటేనే కొంటారు. మీరు కొంటామని చెప్పిన తర్వాత మేము కొంటాం. అండ్ కోటేశ్వరరావు గారు విల్ ఎక్స్ప్లెయిన్ హౌ వీ కెన్ రెడ్యూస్ ద రిస్క్ ఈవెన్ ఫర్దర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్. కొంచెం మనసు పెట్టి వినండి. వీ వాంట్ యూ టు రిక్రూట్ అట్లీస్ట్ 50-60 people ఫ్రమ్ యూ దట్ ఆర్ విల్లింగ్ టు గో ఇన్ టు ద బిజినెస్ అండ్ స్టార్ట్ మేకింగ్ ఎక్స్ట్రా మనీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవికుమార్ గారు. మీరు చెప్పిన ఈ మాటలన్నింటినీ మా వాళ్ళందరూ చాలా శ్రద్ధగా విన్నారని అనుకుంటున్నాము. విన్నారండి అందరూను? మన నుంచి ఇక్కడి నుంచి కనీసం 50-60 మంది ఆంట్రప్రెన్యూర్స్ ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేస్తూ కావాలని చెప్పారు రవికుమార్ గారు. అట్లాగే రవికుమార్ గారికి ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. మేము ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఇలా మంగళగిరి నియోజకవర్గం నుంచి నేత వస్తున్నారంటే మనం చేనేతలు కట్టుకోకపోతే ఎట్లా అని చెప్పి ఆడవాళ్ళం అందరం మంగళగిరి నుంచి చేనేత వస్త్రాలు తెప్పించి కట్టుకున్నాం ఇవాళ.